4 రోజుల ముందు జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ డైర్వూల్స్ గురించి మరో పోస్ట్ రాశారు. కొత్తగా పుట్టిన డైర్వూల్స్ ట్విన్స్ ర్యాములు హౌల్ చేస్తున్నాయంటూ ఆ వీడియో తన బ్లాగ్ లో పెట్టారు. మూడో డైర్వూల్ఫ్ ఖలీసీ మాత్రం కొన్ని నెలలు లేట్ గా పుట్టిందట. అందుకే మార్టిన్ ఇంకా ఖలీసీని కలుసుకోలేదట. ఇంటర్నెట్ లో ఈ డీ ఎక్స్టింక్షన్ గురించి వస్తున్న నెగిటివిటీని ఆయన గట్టిగా అపోజ్ చేశారు. దేవుడు వాటిని ఒక రీజన్ కోసం ఎక్స్టింక్ట్ చేశాడు, మళ్లీ పుట్టించడం ఏంటి అని కొందరు అంటున్నారు. జురాసిక్ పార్క్ లాగా కంట్రోల్ తప్పిపోతే ఎలా అని మరికొందరు అంటున్నారు. లేదు, ఈ డైర్వూల్స్ ప్యాక్లతో సెంట్రల్ పార్కుల్లో పిల్లల్ని తరిమించే ఉద్దేశం మాకు లేదు అన్నారు మార్టిన్. ఇంకెందుకు ఎండేంజర్డ్ స్పీసీస్ యాక్ట్ తీసేయమని రైట్ వింగ్ అడుగుతున్నారని, అది కరెక్ట్ కాదని అన్నారు. ఇక లెఫ్ట్ వింగ్ అయితే లేకుండా పోయిన వాటిని పుట్టించడం కాదు, ఉన్న వాటిని కాపాడుకోవాలి అంటున్నారు. ఈ టెక్నాలజీలో వాటిని కూడా కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని మార్టిన్ రాశారు. చాలా క్రిటికల్ నెంబర్ లో ఉన్న రెడ్ వూల్స్ ని ఈ పద్ధతి ద్వారా కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిజమే, ఉన్నవి కూడా కాపాడుకోవాలి. ఏనుగుల్ని మామస్ రీప్లేస్ చేయకూడదు. రెండింటికి భూమి మీద చోటుంది. లయన్స్, టైగర్స్, బేర్స్ ఉండాలి, కానీ డోడోస్, మోవాస్, స్మిలోడన్స్ ని చూడడం కూడా మనం డిజర్వ్ చేస్తాం అన్నారు ఆయన.